Divine morning, dear students and youth of India and the world. DVM Global welcomes you all to ధ్యాన యువ. ధ్యాన యువ అంటే విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈ ధ్యాన యువ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు పిరమిడ్ యంగ్ మాస్టర్ల ద్వారా, ఎంతోమంది ట్రైనర్ల ద్వారా, ఎంతోమంది హెల్త్ కోచెస్ ద్వారా కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి ధ్యాన యువలో మనం ఇంప్రూవింగ్ సెల్ఫ్ ఎస్టీమ్, మనం విజయం సాధించకుండా అడ్డుపడేది లేదా విజయానికి కావాల్సింది ఏంటంటే మన సెల్ఫ్ ఎస్టీమ్, స్వీయ గౌరవం, స్వీయ ప్రేమ అంటాం కదా, అది చాలా ఇంపార్టెంట్. మరి అది రాకుండా అడ్డుపడేది ఏంటి, సెల్ఫ్ ఎస్టీమ్ ఇంప్రూవ్ అవ్వకుండా అడ్డుపడేటి ఏంటివి, దాన్ని పెంచుకోవడానికి ఏమేం చేయాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. పిరమిడ్ మాస్టర్ మధుసూదన్ గారి ద్వారా వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా యువత, విద్యార్థులు లేదా తల్లిదండ్రులు మీ పిల్లల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగొచ్చు. నమస్కారం మధుసూదన్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. సో మధుసూదన్, ఈ ఇంప్రూవింగ్ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నాం కదా, ఈ సెల్ఫ్ ఎస్టీమ్ ఇంప్రూవ్ అవ్వకుండా అడ్డుపడేటి ఏంటివి మేజర్ రీజన్? ముందుగా మన గురుగారు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, అలాగే మరి నన్ను తట్టి లేపిన గురువులు తటవర్తి రాజలక్ష్మి మేడం, తటవర్తి రావరసర దంపతులు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మీరు అడిగిన ప్రశ్న, ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మన లోపల ఆ ఆత్మగౌరవం అని చెప్పవచ్చు, అది ఇంప్రూవ్ అవ్వకుండా అడ్డుపడేవి ఏవి అని మీరు అడిగారు. మన లోపల చాలామంది లోపల ఉంటుంది, అంటే ఏదో చేయాలి, ఏదో సాధించాలి జీవితంలో అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ ఎన్నో కారణాల వల్ల మరి చేయలేకపోతారు, అనుకున్నది సాధించలేకపోతారు. అందులో ఒకటి ఏంటంటే, నాకు తెలిసినందుకు ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేకపోవడం కావచ్చు, తక్కువ భావన, హీన భావన అని కూడా అనొచ్చుగా, హీన భావన, అల్ప భావన. రైట్. అంటే నేను చేయలేను, నా వల్ల ఎక్కడ అవుతుంది, మనకెక్కడ సాధ్యం, ఎవరెవరికో సాధ్యం అవుతుంది, వాళ్ళకంటే అది వాళ్ళు వేరే మనం వేరు అని ఆ విధంగా ఈ ఆలోచన ధోరణి ఆ విధంగా ఉండడం వల్ల కావచ్చు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం వల్ల ఆ హీనభావం, అల్భావం అనేది ఉండడం వల్ల ఆ గౌరవం అనేది వాళ్ళ లోపల ఉండలేకపోతుంది ఇంకా. ఓకే, మరి ఈ అల్పభావన, హీన భావన ఎందుకు వస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది అసలు, ఎలా బిగిన్ అవుతుంది ఒక విద్యార్థిలో, యువతలో? నాలో కూడా హీనభావం అనేది కొంత ఉంది సార్. అంటే నేను యాక్చువల్లీ బేసికల్గా 10th క్లాస్ వరకు తెలుగు మీడియం స్టూడెంట్, గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ నేను స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఏమీ వెళ్ళకుండా డైరెక్ట్గా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యాను. ఇంటెన్సివ్ బ్యాచ్ అని ఉంది అప్పుడు, ఐబీ బ్యాచ్ అని. సో దాంట్లో జాయిన్ అయ్యి ఎంసెట్ కోర్సు అవన్నీ కోచింగ్ కూడా తీసుకోవడం జరిగింది. సో తెలుగు మీడియం స్టూడెంట్ నేను, అందులోనూ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అని లోపల కొంత ఫీలింగ్, తక్కువ భావన అనేది. అందరు ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చారు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, నేనేమో గవర్నమెంట్ స్కూలు, తెలుగు మీడియం కాబట్టి అని తక్కువ భావన ఉండేది. మరి అందరిలో క్లాస్లో ఏదైనా డౌట్ అడగాలన్నా భయం ఉండేది. ఎందుకంటే ఏదైనా ఒకవేళ అడుగుతున్నా అదైనా ఇంగ్లీష్లో తప్పు మాట్లాడతానేమో, ఆ ఫీలింగ్, ఆ భయం కూడా ఉండడం వల్ల ఆ లోపల అనేది కొంత భావన ఉండేది సార్. ఓకే. అయితే తర్వాత ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఈ ధ్యానం ద్వారా నేను మెల్లిగా దాన్ని తగ్గించుకున్నాను. ఆ లోపల ఫీలింగ్ అని మెల్లిగా తగ్గించుకోవడం జరిగింది సార్. అయితే నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏంటంటే, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా మన లోపల ఇంకా ఈ తమో రజో గుణాల్లో ఈ స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటే కనుక మన లోపల తక్కువ భావమే ఉంటుంది. తమో రజో గుణాల్లో సాత్విక గుణం ఉండాలా, సాత్విక గుణంలో వచ్చినా కొంత ఉంటుంది, కానీ కొంత ఉంటుంది. అది కూడా దాటినప్పుడు పూర్తిగా హీనభావం అనేది పూర్తిగా పోవాలంటే అది కూడా దాటాలి. అంటే ప్రాపంచికంగానేమో చిన్ననాటి నుండి ఎదుటి వాళ్ళు అనడం, లేకపోతే వాళ్ళకే అనిపించడం ఒకటి. ఆధ్యాత్మికతలో ఉన్న, ధ్యాన సాధన చేస్తున్నా కొంత ఉంటుంది ఖచ్చితంగా. తమో రజో గుణాలు ఉన్నప్పుడు సాత్విక గుణంలో కూడా కొంత వరకు ఉంటుంది సార్. ఓ మై గాడ్. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సార్ ఏం చెప్తారంటే, మనం ఈ దేహస్థితిలోను, మనస్థితిలోను, బుద్ధిస్థితిలో, అంటే బాడీ లెవెల్లో ఉన్న, మైండ్ లెవెల్లో ఉన్న, ఈ ఇంటెలెక్చువల్ లెవెల్లో కూడా మనకు ఈ హీనభావం అనేది ఉంటుంది. కొంత అల్పము, నేను తక్కువ అనే భావం ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, ఏదో ఒక విషయంలో ఉంటుంది. అంటే ఇది వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉందా? ఉంది సార్. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మరి మా ఇంటికి వెళ్ళినప్పుడు
మరి ప్రస్తుతం ఈ విధంగా ఈ ధ్యాన ప్రచారం చేస్తూ ఇలా తిరుగుతున్నాను కదా, మా పక్క వాళ్ళతో పోల్చి అంటూ ఉంటారు. మంచిగా సెటిల్ అయ్యారు, జాబ్ చేస్తున్నారు, వాళ్ళు అంతే సంపాదిస్తున్నారు, నువ్వు ఏం చేస్తున్నావు అని నన్ను ఇలా తక్కువగా అంటూ ఉంటారు. ఎప్పుడు అంటూ మొదట్లో చాలా అనేవాళ్ళు, ఇప్పుడు కొద్దిగా తగ్గింది, ఇప్పుడు ఏమనట్లేదు. సో అట్లా అనడం వల్ల నాకు కూడా మొదట్లో చాలా హీనభావం వచ్చేది. సో నేను వాళ్ళు అంత గొప్ప వాళ్ళుగా వాళ్ళు అనుకుంటున్నారు, నన్ను ఇంత తక్కువగా చూస్తున్నారు అని చెప్పేసి నా లోపల హీనభావం వచ్చి చాలా బాధపడేవాడిని కూడా. అయితే ఎప్పుడైతే పత్రిసారివి ఈ నానాటి బతుకు నాటకము, అలాగే ఈ స్పీచ్లు ఉన్నాయి కదా సార్, భజగోవిందం, ఆ స్పీచ్లు విన్నప్పుడు ఆ లోపల హీనభావం అనేది పోయేది. సో మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామంటే ఎంతో గొప్ప వాళ్ళము, అందులోనూ ఈ వయసులో ధ్యానంలోకి రావడం కానీ ఇవన్నీ అంత సులభం ఏమీ కాదు, అది ఎంతో పూర్వజన సుకృతం ఉండాలని ఆ స్పీచ్లో విన్నప్పుడు కూడా నాకు అనిపించేది సార్. భజగోవిందం, నానాటి బ్రతుకు నాటకం. అవును సార్. వావ్, రెండు అద్భుతమైన విషయాలు అవి. చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ విన్నాను సార్ అవి. మ్యాక్సిమం ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఆ స్పీచెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వినడం వల్ల ఆ ఫీలింగ్ నుంచి బయటపడ్డాను సార్. చెప్పాలంటే డైరెక్ట్ సొల్యూషన్స్. ఇప్పుడు ఎవరికైతే నేను తక్కువ అన్న భావన ఉందో వారు ధ్యాన సాధన చేయాలి, ప్లస్ ఈ ఆడియోస్ వినాలి భజగోవిందం అంతరార్థంతో. నానాటి బ్రతుకు నాటకం. వావ్. ఎందుకంటే అది లేకపోతే ఖచ్చితంగానే మన చుట్టూ ఉండే వాళ్ళు ఎప్పుడు, ఇప్పుడు బుద్ధుడు ఒక మాట చెప్తాడు సార్, గతంలో కానీ వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ ప్రశంసించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. రెండు రకాల వాళ్ళు ఉంటారు. మనల్ని గొప్ప వాళ్ళని మన ఎదురుగా పొగుడుతూ ఉంటారు, వెనకాల మనల్ని అనేవాళ్ళు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎప్పుడు ఉంటారు కాబట్టి ఇక్కడ మనం ఇది తెలుసుకోవాలి. మనం విమర్శిస్తున్నా, మన వెనకాల మనం విమర్శిస్తున్నా మనం వాటిని పట్టించుకోకూడదు. అదిగాక మనం ఏం చేస్తున్నా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. విజయం సాధించినా, ఫెయిల్ అయినా, విజయం సాధిస్తే కూడా అంత ఈజీగా వచ్చిందా, ఏమేం చేసి ఉంటారు అని అలా కూడా అనేవాళ్ళు ఉంటారు. దానికి ఒక కథ ఉంది కదా, ఒక గాడిద, పిల్లవాడు, భార్య. ఆ కథను బట్టి చూస్తే గాడిదని ఎలా పట్టుకొని వెళ్ళినా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. సో ప్రపంచం ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మరి ఎలా ఉండాలి మరి ఇంత విమర్శించే ప్రపంచంలో ప్రతి విద్యార్థి, యువత మరి ఈ హీనభావం నుంచి బయటపడడానికి ఏమేం చేయాలి? ముఖ్యంగా చేయాలంటే, చెప్పాలంటే ఈ శ్వాస మీద ధ్యానం అనేది ప్రతి ఒక్కరు చేయాలి సార్. ఎందుకంటే మనమంతా ఎంతో శక్తివంతులమై ఉండి కూడా శక్తి లేని వాళ్ళుగా అలా ప్రవర్తిస్తున్నాం, అలా జీవిస్తున్నాం. ఇప్పుడు మనందరికీ తెలుసు, వివేకానందుడు కొటేషన్ మనం చెప్పుకుంటాం. ఆయన చెప్పింది ఆల్ ద పవర్ ఇస్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలామందికి తెలుసు. ఇప్పుడు మన లోపల అనంతమైన శక్తి ఉందని తెలుసు, కానీ ఆ శక్తిని ఎలా మనం బయటికి తెచ్చుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలనే విషయం చాలామందికి తెలియదు. ఆ అనంతమైన శక్తిని మనం వెలికి తెచ్చుకునే మార్గం ఏంటంటే పత్రిసారి చెప్పినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం. దాని ద్వారా ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి నేను అనంతమైన శక్తివంతుణ్ణి, నేను ఏదైనా చేయగలను, నాకు ఏదైనా సాధ్యమే, నేను ఎన్నో చేయగలను అనేది మన లోపల ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం వచ్చినప్పుడు ఖచ్చితంగా హీనభావం తొలగించుకుంటాం. ఎందుకంటే మన గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు, తప్పు మాటలు ఎప్పుడు ఉంటారు, కానీ వారిని మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు పత్రిసారి ఏం చెప్పారంటే లోకులు పలుకాకులు అని ఒక నానుడి ఉంది సార్. దాన్ని పత్రిసారి ఇంకేమనంటే లోకులు ఇనుప ముక్కు కాకులు అని ఆయన. ఇనుప ముక్కుతో పొడుస్తూనే ఉంటారు. ఇప్పుడు మామూలుగా కాకి ముక్కుతో పొడిస్తేనే ఎంతో పెయిన్ ఉంటుంది, అలాంటిది ఇనుప ముక్కుతో పొడిస్తే ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటుందని. అలాగా చుట్టూ ఉండే వాళ్ళు ఎప్పుడూ అంటుంటారు. నన్ను కూడా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఇలా చేస్తున్నప్పుడు మా బంధువులు కానీ ఊళ్ళో వాళ్ళు చాలామంది తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ ఎన్నో అన్నారు. కొన్నిసార్లు మొదట్లో బాధపడేవాడిని, తర్వాత ఇది జ్ఞానం పెరిగే కొద్దీ మెల్లగా నాకు అర్థమైంది, మనం వెళ్తున్న రూట్ కరెక్టే, మనం చేసే వరకు కరెక్టే, మనం ఏ పని చేయడానికి వచ్చామో ఆ పని చేస్తున్నాం, కాబట్టి ఇక్కడ మంచి పని చేసే వాళ్ళకి ఎప్పుడు ఉంటాయని ఇక్కడ తెలుసుకున్నాం సార్. అంతే కదా, జీసస్ వారికే తప్పలేదు. అవును సార్, రైట్. ఇప్పుడు పత్రిసారి కూడా మరి ఎంతోమంది విమర్శించారు స్టార్టింగ్, కానీ ఇక్కడ ఆ వాటిని ఏం పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎదుగుతాం. రైట్. ఎందుకంటే వాళ్ళు అనేవి పట్టించుకుంటే మనం వెనక్కి వెళ్ళిపోతాం, ఆగిపోతాం. మన ఎదుగుదల అనేది అందులో ఉండదు. అది ఫిజికల్ లైఫ్లో కావచ్చు, స్పిరిచువాలిటీ పరంగా అయినా కావచ్చు. రైట్. సో ఈ హీన భావన వల్ల, ఈ హీన భావన లోపల ఉండడం వల్ల ఎలాంటి నష్టాలు ఎదుర్కొంటారు? సరే, హీన భావన ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకున్నాం, పరిష్కారం ఏంటిదో తెలుసుకున్నాం. అసలు అవి ఉండడం వల్ల ఎక్కడెక్కడ ఎలాంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి మధు?
మనం ఏది సాధించలేం సార్ మన లోపల తక్కువ భావం ఉన్నప్పుడు. ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు క్లాస్లో టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకున్నా మన లోపల ఆ అల్పభావం ఉంటే నేను ఎక్కడ చేయగలను, నా వల్ల సాధ్యం కాదు అని ఆ లోపల ఆ భావం ఉన్నప్పుడు అక్కడ మనం అది సాధించలేము. ఎంత చదివినా అడ్డానికే అది. ఎంత కష్టపడ్డా ఎంత చదివినా కానీ లోపల ఆ ఫీలింగ్ ఉంటే కనుక, ఎందుకంటే భగవద్గీతలో మనకు చెప్పారు స్పష్టంగా, యద్భావం తద్భవతి అని. ఈ భావాన్ని బట్టే నీ జీవిత ఫలితాలు ఉంటాయని. అంటే ఇక్కడ మన భావాన్ని బట్టి మనం చేసే ప్రయత్నం అనేది ఉంటుంది, మన ప్రయత్నాన్ని బట్టి మనకు వచ్చే ఫలితం ఉంటుంది. మన లోపల ఆ తక్కువ అనే భావం, నేను హీనమైన వాడిని, నేను బలహీనుణ్ణి అనే ఆ భావం మన లోపల ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే ఆ ఫలితాలు అవన్నీ ఉంటాయి. సో మన లోపల నేనేం తక్కువ, నేనెందుకు తక్కువ, నేను దేంట్లో తక్కువ అని ఆ హీనభావం లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో సాధించగలుగుతారు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ రాఘవరావు సార్ది నేను ఒకటి చెప్తాను సార్. సార్ ఇప్పుడు మాకు చెప్తుంటారు, ఆయన ఇప్పుడు ముందు ప్రాపంచిక జీవితంలో కావచ్చు, ఈ ధ్యాన మార్గంలో రావచ్చు, వచ్చిన తర్వాత కూడా కానీ ఆయన ఏ రంగంలోకి వెళ్ళినా దాంట్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళేవాడు. ముందు వ్యవసాయం చేశాడు, వ్యవసాయం రంగంలో కూడా ఆయన నెంబర్ 1లో పంట పండించిన వాడిని బాగా చేశాడు. తర్వాత వ్యాపారం చేశారు, వ్యాపారంలో కూడా కోట్లు సంపాదించి నెంబర్ 1 లెవెల్లో ఎదిగాడు. అలాగే ధ్యాన మార్గంలోకి వచ్చి కూడా మరి వచ్చిన 2 సంవత్సరాల్లోనే చాలా టాప్ లెవెల్కి ఎదిగారంట. 3 days వర్క్షాప్, స్పిరిచువల్గా 3 days వర్క్షాప్ పెట్టొచ్చు అని ఇంట్రడ్యూస్ చేశారు మొట్టమొదటిసారిగా అని విన్నాం మనం. అది పత్రిసారి స్వయంగా చెప్పారంట సార్. నువ్వు వచ్చి ఇందులోకి వచ్చి 2 సంవత్సరాలు అయిందని అడిగారంట. ఇట్లా 2 years అయిందంటే ఈ 2 సంవత్సరాల్లో అందరికంటే హైయెస్ట్ ఎదిగావని చెప్పేసి పత్రిసారి స్వయంగా చెప్పారంట. అంటే ఇంత సాధన కానీ, ఆ జ్ఞానం పెంచుకోవడం కానీ, ఆ ప్రచారం కానీ, పుస్తకాలు రాయడం కానీ ఎన్నో కోణాల్లో అక్కడ, అంటే ఆ ముందు నుంచి ఆ సార్ లోపల ఏంటంటే అక్కడ తక్కువ భావం అనేది లేదు కాబట్టి అంతగా ఎదిగానని చెప్పి మాకు అదే చెప్తుంటారు. మిమ్మల్ని ఎప్పుడు మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు, మీరు ఎంతో గొప్పవాళ్ళు, మీరు ఎంతో చేయగలరు, మీ గురించి మీకు తెలియదు. సో ఎప్పుడు తెలిసింది మీ గురించి మీకంటే మీ మనసు మలినంగా ఉండడం వల్ల మీ లోపల శక్తిని మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ మనసును శుద్ధి చేసుకుంటే, మీ మైండ్ను ప్యూర్గా తయారు చేసుకుంటే అప్పుడు మీ లోపల ఉన్న శక్తి గురించి మీరు తెలుసుకొని మీరు ఎన్నో చేయగలుగుతారు, మీరు ఎన్నో సాధించగలుగుతారు అనేది అది ఎక్కువ చెప్తుంటారు సార్ మాకు సార్. కాబట్టి ఎవరైనా సరే ఏంటంటే ముందు మన లోపల హీనభావాన్ని తొలగించుకోవాలి. ఇక్కడ హీనభావం ఉందంటే మనల్ని మనం దిగజార్చుకున్నట్లే, మనల్ని మనం అవమానించుకున్నట్టే. ఎవరికైతే తన పట్ల తనకు హీనభావం ఉంటుందో తనను తానే అవమానించుకుంటున్నాడు, వేరే వాళ్ళు అవమానించడం కాదు. మనల్ని మనం కించపరుచుకున్నట్లే. ఇంకా చెప్పాలంటే భగవద్గీతలో ఒకటి ఇంపార్టెంట్ శ్లోకం ఒకటి పత్రిసారి ఎప్పుడు చెప్పేవారు సార్. ఏమంటే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవ్యహాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అనేది 6వ అధ్యాయంలో 5వ శ్లోకం అది. సో ఇది ఎన్నోసార్లు సార్ దగ్గర నేను విన్నాను సార్. ఉద్ధరేదాత్మనాత్మానం అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకు స్టూడెంట్ లైఫ్లో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలో దేంట్లోనే కానీ ఇక్కడ మనకు టీచర్ మనకు గైడెన్స్ ఇస్తుంటారు, మన గురువులు మనకు మార్గం చెప్తుంటారు, ఎలా వెళ్తే బాగుంటుంది, ఎలా చదివితే బాగుంటుంది, ఎలా లైఫ్లో సాధించాలంటే ఎలా ఉండాలి, ఏ విధంగా ఉన్నది చెప్తుంటారు. ఇక్కడ ఆ మార్గంలో వెళ్తే మనం అందులో సక్సెస్ అవుతాం. కానీ ఇక్కడ మనల్ని మనమే, అక్కడ కష్టపడాల్సింది మనమే. ఎవరైనా సరే అది ఎవరికి వారు కష్టపడాలి. ఇవి చదవమని చెప్తారు, ఈ టాపిక్స్ చదవమని చెప్తారు. చదవాల్సింది, రాయాల్సింది కష్టపడాలి కదా మనమే. అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలంటే మనల్ని మనమే బాగు చేసుకోవాలి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలనేది భగవద్గీత దాని ప్రకారం మనకి ఇక్కడ చెప్పారు. ప్రతిసారి దీన్ని ఏమనంటే ఒకరు ఇంకొకరిని ఎప్పుడూ ఉద్ధరింపలేరు అని చెప్పారు. ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు, ఎవరిని ఉద్ధరించలేరు. నేను మిమ్మల్ని బాగు చేయలేను, ఒక మార్గాన్ని చూపిస్తాను, నేను మీకు ఒక మార్గాన్ని చూపించగలను కానీ మిమ్మల్ని నేనేమి బాగు చేయలేనని చెప్పి చెప్తారు. ఆ మార్గంలో నడిస్తే మనం బాగుపడతామనేది. దాన్నే ఇంకా వివరంగా చెప్పాలంటే ఇక్కడ అందులో ఏం చెప్పారంటే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయత్. అవసాదయత్ అంటే అవమానించడము, కించపరచమని. నా అవసాదయత్ అంటే అవమానించకూడదని వస్తుంది. అక్కడ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని చెప్పి ఆత్మను అంటే మనల్ని మనం అవమానించుకోకూడదు, కించపరచుకోకూడదు అని, తనను తాను కించపరచుకోవద్దు, తనను తాను అవమానించుకోకూడదని అందులో ఆ శ్లోకంలో ఇచ్చారు.
మరి ఒకవేళ అలా కించపరుచుకుంటే ఏం జరుగుతుందంటే అందులోనే మళ్ళీ ఇచ్చారు ఆత్మైవ వేహాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అని. అంటే మనకు ఆత్మకు ఆత్మీయ బంధువు అవుతుంది అంటే మిత్రుల్లా సహకరిస్తుంది, ఆత్మకు ఆత్మీయ శత్రువు అవుతుంది అని చెప్పారు. రిపువు అంటే శత్రువు అని అర్థం. సో ఆత్మకు ఎప్పుడది బంధువుగా అంటే ఒక మిత్రులాగా సహకరిస్తుంది, ఎప్పుడది ఒక శత్రువులాగా అవుతుందంటే ఎప్పుడైతే మనల్ని మనం కించపరుచుకుంటామో, అవమానించుకుంటామో, తక్కువగా చూసుకుంటామో, ఏమీ చేయలేని వాళ్ళుగా అనుకుంటామో అప్పుడు ఆత్మీయ మనకు శత్రువుగా అంటే నష్టాన్ని కలిగిస్తుందని చెప్పి రైట్. మనం ఇంకా అందులో ఎదగకుండా కిందికి వెళ్ళిపోతాం. మనం ఏమీ ఎంతో చేయగలిగి ఉండి ఎంతో శక్తివంతులమై ఉండి కూడా ఏమీ చేయలేకపోతాం, తక్కువ వారుగా భావిస్తూ ఉంటాం. ఒక చిన్న స్టోరీ చెప్పాలి సార్ ఇక్కడ. ఏమిటంటే ఒకసారి అడవిలో ఒక సింహం అనేది ఒక ప్రసవించి వెంటనే చనిపోయింది. తల్లి సింహం ప్రసవించిన వెంటనే తల్లి సింహం చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ దగ్గరలో ఒక గొర్రెల కాపరి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆ సింహం పిల్లని చూసి దాన్ని తీసుకెళ్ళి ఆయన పెంచుకోసాడు. తన గొర్రెలతో పాటు దాన్ని కూడా పెంచాడు. ఆ సింహం పిల్ల కూడా ఏంటంటే ఆ గొర్రెలతో పాటు తిరుగుతూ అలాగే వాటితో పాటు పెరిగింది. ఒకసారి ఏమైందంటే అడవిలో ఇంకో సింహం వచ్చింది అక్కడికి. ఆ సింహం రాగానే అది ఆ మిగతా గొర్రెలని పారిపోతున్నాయి. ఆ గొర్రెలతో పాటు ఈ సింహం పిల్ల కూడా పారిపోతుంది. పారిపోతుంటే ఈ సింహం ఉండి ఒకసారి అది వచ్చింది, ఎందుకు నువ్వు పారిపోతున్నావు, నువ్వు కూడా సింహానివి కదా, నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి ఆ సింహం పిల్లకు చెప్తే అది నమ్మట్లేదు. ఓకే, అంటే గొర్రె పిల్లలతో పాటు పెరిగిందిగా, గొర్రె పిల్లతో పాటు పెరిగింది, దానిలో వాటిలాగే నేను కూడా గొర్రె పిల్లని అనుకుంది. సింహం పిల్ల గొర్రె పిల్ల అనుకుంటుంది, సింహం పిల్ల గొర్రె మందులో ఉండి నేను కూడా గొర్రె పిల్లని అనుకుంటుంది. కానీ ఈ సింహం చెప్తుంది, నువ్వు సింహానివి, నువ్వెందుకు భయపడతావు నాకు అని చెప్పి చెప్తుంది. ఆయన అది అర్థం చేసుకోలేదు. సరే నీకు చూపిస్తానని చెప్పేసి ఆ సింహం పిల్లను ఒక చెరువు దగ్గర తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి చూడు ఆ చెరువులో నీడ అని చెప్పి ఆ చెరువులో నీడ అని చెప్తే సేమ్ సింహం పిల్ల తన నీడని చూసుకుంటుంది. సింహం లాగే తనకు జూలు అవన్నీ ఉన్నాయి. ఒకసారి పెద్ద సింహం గాండ్రిస్తుంది, నువ్వు కూడా గాండ్రించు అంటే ఆ సింహం పిల్ల కూడా అది కూడా గాండ్రిస్తుంది, గర్జన చేస్తుంది ఒకసారి గట్టి. అప్పుడు ఓహో నేను కూడా సింహాన్నే అని దానికి నమ్మకం కలుగుతుంది. అలాగా మనం కూడా ఏంటంటే నిజంగా మనం సింహాలమై ఉండి కూడా ఒక గొర్రెపిల్లలాగా నేను తక్కువ భావాన్ని అనే ఆ భావంతో అల్పభావంతో అలా ఉంటున్నాం. అంటే తనను తాను ఉద్ధరించుకోకుండా అడ్డుపడేది ఏంటి అంటే తన భావనలే, తనను తాను తక్కువ అనుకునే భావనే తన ఎదుగుదలను తనే అడ్డుకుంటున్నారు. ఎవ్వరు ప్రతి విద్యార్థి యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు తల్లిదండ్రులు కానీ లెక్చరర్స్ కానీ బయటి వాళ్ళు కానీ సోషల్ మీడియా కానీ సినిమాలు కానీ క్రికెట్ కానీ మీకు అడ్డంకి కాదు, మీ భావనే మీకు అడ్డంకి. అది వెరీ ఇంపార్టెంట్ ఫీలింగ్ ఉన్నంత కాలం మనం ఎందైనా అని అందులో ఎదగలేమని చెప్పేసి వండర్ఫుల్. దాన్ని సార్ ఇంకా ఏం చెప్పారంటే చెప్పాలంటే మనం అలా ఫీలింగ్తో ఉన్న మనకు పత్రిసారి వచ్చి చెప్పాడు, నాయన మీరు గొర్రెలు కాదు మీరు సింహాలు అనేది, మీరు మానవులని మీరు అనుకుంటున్నారు, మీరు మానవులు కాదు, మీరు ఎంతో శక్తివంతులు, ఆత్మ పదార్థాలు, మీరు మీ లోపల అనంతమైన శక్తి ఉంది, నా లోపల ఏదైతే శక్తి ఉందో మీ లోపల కూడా అదే శక్తి ఉంది, మీరు నాకన్నా తక్కువేం కాదు అంటాడు ఆయన. అది జనరల్గా మనం ఏమనుకుంటే ఆయన అంటే గురువు, ఆయన గొప్పవాడు, ఆయన ఎంతో శక్తివంతుడు, ఆయన అంత గొప్పవాడు, ఆయనతో మనం ఇలా కానీ ఇలా అనుకుంటాం, ఆయన కంటే అది సాధ్యం మనకిలా సాధ్యం అని. కానీ సార్ ఏంటంటే మీరు కూడా గొప్పవాళ్ళే, మీరు కూడా శక్తివంతులే, మీరు కూడా ఏదైనా చేయొచ్చు, ఒక మనిషి చేసింది ఇంకో మనిషి ఖచ్చితంగా చేయగలడు అని చెప్పాడు సార్. ఎస్, ఒకరికి సాధ్యమైతే ఇంకొకరికి కూడా సాధ్యమే, అది ఇంకొకరు కూడా అది సాధ్యమే. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పారు, ఎందుకు అంటే నేను కొంచెం ముందున్నాను, మీరు కొంచెం వెనకాల ఉన్నారు, అంతే తేడా. నేను ఈ సాధన చేసి నేను నా లోపల ఆత్మశక్తిని నేను వెలికి తెచ్చుకొని అలా ఉన్నాను, మీరు ఇంకా సాధన చేస్తే, మీరు కూడా నాలాగా సాధన చేస్తే మీరు కూడా నాలాగా ఆత్మశక్తిని వెళ్తున్నారు, మీరు కూడా నాలాగా తయారవ్వచ్చు అని. అంటే ఒక మనిషి ఏదైనా ఒకటి సాధించినప్పుడు లైఫ్లో ఇంకో మనిషి కూడా దాన్ని సాధించగలుగుతాడు. ఎస్, ఉంది కదా మనకు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇప్పుడు శరీరానికి మనస్సుకు లిమిటేషన్స్ ఉండొచ్చు కానీ మన ఆత్మశక్తికి లిమిటేషన్ లేదుగా. నేను ఆత్మను తెలుసుకుంటే అసాధ్యమే కాదు. వండర్ఫుల్. అది అక్కడ అనుకోవాలి సార్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనుకో, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనుకోవాలి. ఎస్, ఎందుకంటే ఇంపాసిబుల్లోనే పాసిబుల్ ఉంది. ఐఎమ్ పాసిబుల్ అపాస్ట్రఫీ పెడితే అయిపోయి ఇంపాసిబుల్, అంతే కదా. అపాస్ట్రఫీ పెడితే ఐఎమ్ పాసిబుల్ అవుతుంది.
ఎస్. అక్కడ మనం ఇంపాసిబుల్ అనే దాన్ని పట్టుకున్నాం కానీ ఐఎమ్ అనేది అక్కడ Miss అయింది. పాసిబుల్ అనేది మిస్ అయింది. అది మనకు 10సారి గుర్తు చేసినట్లు ఇప్పుడు చెప్పాలంటే ఇది మనకు సాధ్యమే అనే విషయం. సో రాఘవ సార్ ఒక పుస్తకంలో ఇచ్చారు, ఇది గీతా సందేశం అని ఒక బుక్ రాశారు సార్. అందులో ఇది ఇచ్చారు, మనల్ని దిగజార్చుకోకూడదు అనే టాపిక్లో. ఎప్పుడైతే నువ్వు అన్నీ సాధ్యమనే భావన లోపల స్ట్రాంగ్గా ఉంటుందో నీ జీవితంలో వాస్తవాల పరిస్థితులు అన్నీ మారిపోతాయని చెప్పారు. ఇది నాకు సాధ్యమే, నేను ఎన్నో చేయగలను, అన్నీ సాధ్యమే, ఇది పాసిబుల్ అవుతుంది అనేది నీ లోపల అంత భావన ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో దానికి తగ్గ ప్రయత్నం నువ్వు చేస్తావు, దానికి తగ్గట్టుగా నీకు ఫలితాలు వస్తాయి, నీ జీవితంలో వాస్తవాలన్నీ మారిపోతాయని చెప్పి. సో ప్రతి యువత విద్యార్థి వారిలో ఇప్పుడు జరుగుతున్న వాటిని మార్చుకోవడం అనేది వాళ్ళ దగ్గరే ఉంది, ఎవరిదే వాళ్ళు. వాళ్ళ భావనలోనే ఉంది. అవును సార్. నాకు ఇది సాధ్యం, అవును సార్. నేను ఇది చేయగలను అని ఎప్పుడైతే వాళ్ళ ఆలోచన మారుతాయో జీవితమే మారుతుంది, వాస్తవాలే మారిపోతాయి. వండర్ఫుల్ వండర్ఫుల్ పాయింట్. దీన్ని మనకు అష్టావక్ర గీతలో కూడా చెప్పారు సార్. సో ఇవన్నీ ఆల్రెడీ మనకు పురాణాల్లో ఉన్నవే, కాకపోతే అవి మనం స్టడీ చేయకపోవడం వల్ల మనకు తెలియదు అంతే. మనం చదువుతూ ఉంటే మనకు తెలుస్తాయి. అందులో చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే యా మతి సా గతిర్భవేత్ అని చెప్పారు అష్టావక్ర గీతలో. మన మతి ఎలా ఉంటుందో మన గతి ఖచ్చితంగా అలాగే ఉంటుంది. నీ లోపల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో నీకు అలాంటి ఫలితాలే వస్తాయి, నీ జీవితం అలాగే తయారవుతుంది అని. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అదిగా నువ్వు అవుతావు. అవును. నీ గురించి నువ్వు అద్భుతమైన నేను విజేతను అవును. అనుకుంటే విజేత అవుతావు, అలాగే తయారవుతాం. ఎస్ వండర్ఫుల్. నేను బలహీనుని అనుకుంటే బలహీనుగానే తయారవుతాం. ఇప్పుడు చెప్తారు కదా సార్ వివేకానందుడు, బలమే జీవనం బలహీనతే మరణం, స్ట్రెంగ్త్ ఈస్ లైఫ్ వీక్నెస్ ఇస్ డెత్ అనేది. నేను బలహీనని అనుకున్న వెంటనే అది మరణం కింద లెక్క, వారణ కింద లెక్క అని చెప్తాడు ఆయన. ఎస్. కాబట్టి ఉంటుంది చాలా మంది లోపల. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే మనం దీన్ని తొలగించుకోవాలి. ఆ తొలగించుకోవడానికి ప్రతి యువతకు కూడా మార్గం ఏంటంటే మెడిటేషన్ అనేది బెస్ట్ సొల్యూషన్ అనేది నేను చెప్తున్నాను. హీన భావన నుండి వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచుకోవాలంటే మొట్టమొదటి సాధన ధ్యాన సాధన. ఆ భావం మారాలంటే రైట్, ధ్యాన సాధన ద్వారా మనలో ఉన్న భావాన్ని మనం మార్చుకోవచ్చు. రైట్. వాళ్ళ భావాలు మారాలి, మతి మారాలి అంటే ధ్యానం చేయాలి. అవును. మతి మారకుండా, భావాలు మారకుండా గతి అస్సలు మారదు. బయట ఏం విన్నా, ఎవరిది విన్నా మారదు. వండర్ఫుల్. సో ఫస్ట్ పాయింట్ ధ్యానం. తర్వాత స్టెప్స్ ఏంటివి సెల్ఫ్ ఎస్టీమ్ని ఇంప్రూవ్ చేయడానికి? ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ధ్యానంతో పాటు బుక్స్ కూడా కొన్ని చదవాలి సార్. స్వాధ్యాయం అనేది కూడా ఇంపార్టెంట్. కొన్ని పుస్తకాలు చదవడం ద్వారా కూడా మన లోపల చాలా మార్పు. ముఖ్యంగా ఇలాంటి శ్లోకాలు. అవును సార్. భగవద్గీత శ్లోకాలు కానీ, భగవద్గీత కూడా ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం అది కూడా. ఎందుకంటే దాని ద్వారా కూడా మన లోపల ఎంతో నాలెడ్జ్ పెరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. మెడిటేషన్ వల్ల మన లోపల శక్తి పెరుగుతుంది. ఈ పుస్తకాల ద్వారా మనకు ఎంతో జ్ఞానం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మహానుభావుల పుస్తకాలు అవి చదవడం వల్లే కదా వాళ్ళు సాధించినవి, వాళ్ళ అన్ని లైఫ్లో కష్టాలు కానీ అన్నిటి గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు వివేకానందుడి పుస్తకాలు కానీ వీళ్ళకి చదివినప్పుడు ఏంటంటే అక్కడ మనకు తెలుస్తుంది మనం కూడా లైఫ్లో ఎన్నో చేయగలం, ఎన్నో సాధించగలం అనేది. కాబట్టి బుక్ రీడింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఎస్. వాళ్ళు ఎలా సాధించారో, ఏ సాధన చేస్తే ఆ స్థాయికి వెళ్ళారో తెలుసుకుంటాం మనం పుస్తకాల ద్వారా. వండర్ఫుల్. సక్సెస్ స్టోరీస్, ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా చదవాలి, వాటి వల్ల కూడా నేర్చుకోవాలి. అదే, ఎందుకంటే ప్రతి దాని నుంచి కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి అక్కడ పత్రిసారి దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు సార్. ఆయన మరి అటువంటి కుటుంబంలో పుట్టి ఇంత గొప్ప గురువుగా తయారయ్యాడంటే ఆయన లోపల ఎంతో ఆ గొప్ప భావం ఉంది కాబట్టి ఆయన అంత స్థాయికి ఎదిగాడు. కాబట్టి ఆ కథ ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం కూడా తక్కువ కాదు అనే విషయం. అది రావాలంటే చాలా చేయాలి సాధన, ఎందుకంటే లోపల భావం అనేది అంత సులభంగా మారదు. ఓకే. అది మారడానికి చాలా సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం కూడా ఇంపార్టెంట్ మనకి ఇందులో చెప్పాలంటే. ఆల్రెడీ ఎదిగిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఇప్పుడు మంచి స్కోరింగ్ రావాలంటే చదివే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి కదా. వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా రాస్తున్నారు పేపర్ మీద తెలుస్తుంది. తటవర్తి సార్ అదే చెప్పారు, అంతే కదా. మనం ఎదగాలి అంటే హైయెస్ట్ ఎవరున్నారో వాళ్ళని ఉదాహరణగా తీసుకోవాలి. పత్రిజీయే హైయెస్ట్ కాబట్టి వారిని ఉదాహరణగా తీసుకున్నాం మనము అంటారు. వండర్ఫుల్. ఈ మధ్యనే రావు సార్ జూమ్లో ఒకటి బుద్ధుడు చెప్పిన ఒక క్వశ్చన్ చెప్పేస్తారు. ఒకటి, నువ్వు వెళ్ళే మార్గంలో ఈ మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు నీతో పాటు ఎవరైనా తోడు తీసుకోవాలంటే నీ స్థాయిలో ఉన్న వారిని కానీ, లేదంటే నీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వారిని, జ్ఞానపరంగా ఎక్కువ అధికంగా ఉన్న వాళ్ళని నువ్వు నీతో కూడా తీసుకెళ్ళాలి, కానీ నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని, మూర్ఖుల్ని నువ్వు కూడా పెట్టుకోవద్దని చెప్తాను. అది
ఎప్పుడైతే నీకంటే తక్కువ వాళ్ళని మూర్ఖుల్ని వెంట ఉంచుకున్నావో వాళ్ళు నిన్ను ఇంకా డిస్కరేజ్ చేస్తారు, నిన్ను ముందుకు వెళ్ళనివ్వరు, నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అంటే ఒకరినొకరు ప్రోత్సహించుకునేటువంటి కంపెనీలో ఉండాలి. మన స్థాయిలో ఉండవాలన్నా కానీ మనకంటే ఎక్కువ ఇప్పుడు ఇక్కడ తనలో ఉన్న భావనే తనలాంటి వాళ్ళు చుట్టూ ఉంటారుగా. సార్ తన పట్ల తన భావన మారినప్పుడు చుట్టూ ఉండే వాళ్ళు కూడా మారుతారు. ఇది కూడా మీనింగ్ కరెక్ట్. మన సాధన పెరిగి మన శక్తి పెరిగినప్పుడు మన లోపల భావన మారుతుంది. అప్పుడు మన చుట్టూ ఉండే పరిస్థితుల్లో కూడా అందరూ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకొని సహకరించే వాళ్ళే వస్తారు. నీలో హీన భావన ఉన్నప్పుడు నీ చుట్టూ అలాంటి వాళ్ళే వస్తారు. మనం డిస్కరేజ్ చేసే వాళ్ళు, మన గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు, అలాంటి వాళ్ళే మనకు వస్తారు. రైట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏమైనా కానీ ఇక్కడ ఎవరైనా సరే మనల్ని మనం ఎప్పుడు తక్కువగా అనుకోకూడదు అనేది ఇక్కడ మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనం ఎలా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆర్థికంగా మామూలుగా ఉన్నా కానీ, ఏ విధంగా కానీ, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనల్ని ఇక్కడ తక్కువ చేసుకోవద్దు అనేది మనం గుర్తుంచుకోవాలి. మన రియాలిటీని అంగీకరించాలి. ఇది సత్యమో అనుకోవాలి, తక్కువ కాదు అది. ఇప్పుడు ఎవరికి వాళ్లకు సరిపడా ఉన్నాయి అన్నీ. తక్కువ అని ఎప్పుడు అనిపిస్తుంది? ఇంకొకరితో కంపేర్ చేసినప్పుడు కదా. రే మధు చాలా బుక్కులు చదివాడు అన్నప్పుడు నేను తక్కువ అనిపిస్తుంది. నాకు నేను చూసుకుంటే నా జ్ఞానం నాకు ఉంది, మధు జ్ఞానం మధుకు ఉంది అనిపిస్తుంది కదా. సో ఎవరితో పోల్చినప్పుడు నీకున్నది రైటే అని తెలుస్తుంది. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనం పోల్చుకోవడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పత్రి సార్ కానీ రావర్ సార్ వాళ్ళు నేను ఎక్కువ వెళ్ళిందని చెప్తుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ విన్నాను కాబట్టి వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో వాళ్ళు గొప్పవాళ్ళు, కానీ వాళ్ళు గొప్పవాళ్ళే. కానీ ఇక్కడ మనం ఏమనుకోవాలంటే పత్రి సార్ చాలా గొప్పవాడు, కానీ నేను ఆయన కన్నా తక్కువేమి కాదు. అది నేను కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు, ఆయనలా కష్టపడితే ఆయన చేసిన సాధన చేస్తే ఆయనలాగా మనం తయారు కావచ్చు. తట్టవర్తి సార్ కూడా లాగా కూడా కావచ్చు. అదే సార్ రాఘర్ సార్ మీరు నాకన్నా తక్కువేమి కాదు అంటాడు. సో మీ లోపల ఎప్పుడు ఉండాలంటే రాఘర్ సార్ చాలా గొప్పవాడే, కానీ నేను రాఘర్ సార్ కన్నా తక్కువేమి కాదు అనేది మీ లోపల ఉండాలని చెప్తాను. వండర్ఫుల్. ఎప్పుడైతే మనం తక్కువ అనుకున్నామో అక్కడ మనల్ని కించపరుచుకున్నట్లు. రైట్. ఇప్పుడు యువతకు తిప్పుదాం ఇది. సార్ మీ హీరో గ్రేట్, సార్ మీరు కూడా గ్రేటే. అంత గ్రేట్ హీరో గ్రేట్ అని నువ్వు గుర్తించినావంటే నువ్వు కూడా నీలో గ్రేట్నెస్ ఉందిగా. అవును సార్. ఆ క్రికెటర్ గ్రేట్ అన్నావంటే నీలో కూడా ఆ గ్రేట్నెస్ ఉంటేనే కదా ఎదుటి వాళ్ళలో గ్రేట్నెస్ కనబడింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎదుటి వాళ్ళు నువ్వు గొప్పతనాన్ని గుర్తిస్తున్నావు అంటే నువ్వు గొప్పవాడు అయినప్పుడే. అంతే కదా. మనలో గొప్పతనం లేనప్పుడు వాళ్ళలోని గొప్పతనం మనకి ఏడా కనబడుతుంది? కనిపించదు. సో ఒక హీరోలో, ఒక క్రికెటర్లో, నీ రోల్ మోడల్లో గొప్ప గుణాలు ఉన్నాయి అంటే అవి నీలో కూడా ఉన్నాయి. అది గమనించాలంటే సాధన చేయాలి. వావ్, వండర్ఫుల్. సో చివరగా యువర్ మెసేజ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానం చేయాలి, శాకాహారం తీసుకోవాలి. ఈ మాంసాహారం తీసుకోవడం వల్ల కూడా మన లోపల మైండ్ నెగిటివ్గా తయారయ్యి ఆహారం వల్ల కూడా మన మనసు తయారవుతుంది. కాబట్టి అక్కడ ఈ నెగిటివ్ భావం అనేది మన లోపల తక్కువ భావం అనేది వస్తుంది. ఆ నెగిటివ్ మైండ్ ఉండడం వల్ల నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి మన లోపల, ఆలోచన ధోరణి నెగిటివ్గా ఉండడం వల్ల. కాబట్టి ఇక్కడ శాకాహారం తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి. ఎప్పుడు మనల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. సో ఈ విషయాలు మనం ఎంతోమంది గొప్ప వాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు బుద్ధుడు అని చెప్పుకున్నాం, పత్రి సార్ అని చెప్పుకున్నాం, అలాగే అష్టావక్రుడు గురించి చెప్పుకున్నాం, భగవద్గీతలో కృష్ణుడు చెప్పుకున్నాం, వివేకానందుడి గురించి. ఇట్లా వీళ్ళందరూ చెప్పినవి అన్నీ తెలుసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళలాగా మనం కష్టపడితే వాళ్ళలాగా మనం తయారు చేస్తే మనం కూడా వాళ్ళలాగా తయారవచ్చు అనేది ఇది మనం తెలుసుకోవాలి. వండర్ఫుల్ మధు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి ధ్యాన యువ విత్ మధుసూదన్. విన్నాం కదా, తను కూడా అలాంటి భావనలో ఉన్న వ్యక్తియే, కానీ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం జరిగింది అది కామన్గా ఉంటుంది. మనం పెంచబడిన విధానము, మన చుట్టూ ఉన్న పరిసరాలు మనల్ని ఎప్పుడు తక్కువ అనే చూపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తామో, పుస్తకాలు చదువుతామో, మన ఆలోచన ఎప్పుడైతే మారుతుందో, ముఖ్యంగా ఆహార వ్యవహారాలు, మనం ఏం తింటున్నామో అదే కదా మనం తయారయ్యేది. మన ఫుడ్డే మన బ్లడ్ను, మన హెడ్ను తయారు చేస్తుందిగా. కాబట్టి మనం తినే ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం శాకాహారము, పళ్ళు, ఫలాలు తీసుకున్నప్పుడు మనలో ఉన్న ఆ నెగిటివిటీ తగ్గి, ఆ తక్కువ భావన, జంతువులను ఎప్పుడైతే హింసిస్తున్నామో అవి మరణ భయంతో ఉన్నప్పుడే ఆ రకరకాల భయాలు మనలో రీచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్,
ఫస్ట్ ఆహార వ్యవహారంలో మార్పు తెచ్చుకొని రెగ్యులర్గా ధ్యాన సాధన చేస్తూ పుస్తకాలు చదవటం. ఆది శంకరాచార్యులు యూత్గానే నేర్చుకొని వెళ్ళిపోయారు. వివేకానందుల వారు యూత్గానే అన్నీ తెలుసుకొని యూత్గా అందరికి అందించి వెళ్ళిపోయారు. ఒక యూత్ ఎంతమందికి ఆదర్శంగా ఉండొచ్చో ఎంతోమంది ఉన్నారు. ప్రహ్లాదుడు, నచికేతుడు, ఇవన్నీ మనం స్టోరీస్ తీసుకోవచ్చు. వాళ్ళు నిజంగా ధ్యానం చేస్తే అట్లా అవుతామా, శాకాహారులుగా ఉంటే ఇట్లా అవుతామా అని మీరు అనుకోవచ్చు. వివేకానందుల వారి ఎగ్జాంపులే, ఆదిశంకరాచార్యుల వారి ఎగ్జాంపులే, ప్రహ్లాదుడు, నచికేతుడు. ఇవాళ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అన్నీ కూడా కృష్ణ భగవానుడు చెప్పిన గీత నుండి, తర్వాత వారు చెప్పిన అష్టవక్ర గీత నుండే వచ్చాయి మిత్రులారా. సో వారిచ్చిన మెసేజ్ ప్రకారంగా ఎప్పుడైతే నేను సరి అయిన వ్యక్తిని, నాకు సాధ్యము అని నీ మైండ్ని ప్యూరిఫై చేస్తావో నీ జీవితం, నీ వాస్తవాలు మారుతాయి. ఇది ఎవరో వచ్చి ఏమీ చేయరు. నువ్వు ఎవరినో ఒక గొప్ప వ్యక్తి అంటున్నావు అంటే ఆ గొప్ప క్వాలిటీస్ నీలో కూడా ఉన్నాయని గమనించాలి. అంటే ధ్యాన సాధన, పుస్తక పఠనం, ఆహార వ్యవహారాలను శాకాహారిగా ఉండడం అనేదే ఈనాటి ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. సో ఇవన్నీ ఆచరించి అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఈనాటి విషయాల్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఏది బాగా నచ్చింది, ఇక నుంచి మీరు ఏం చేయబోతున్నారు అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలని కోరుకుంటూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.